కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 3,30,000 కోట్లతో పద్దును ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. అంతకుముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఇక మరి కాసేపట్లో కేబినెట్ భేటీ కానుంది. ఇక మధ్యాహ్నం తర్వాత మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు అసెంబ్లీ వేదికగా. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, ఈరోజు మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక ఒకవైపు మరోవైపు ప్రజాభవన్ నుంచి మల్లు భట్టి విక్రమార్క ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజ్ఞ ముహూర్తంలో ఒకవైపు అభిజిత్ ముహూర్తంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా బడ్జెట్ పత్రాలకు ఉదయం ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకవైపు పూజలు నిర్వహిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ఆ సందర్భంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. అయితే మరి కాసేపట్లోనే క్యాబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం లభించబోతుంది. అయితే 2025-26కు సంబంధించి 3,04,000 కోట్ల రూపాయల పైచీలకు బడ్జెట్ను గతంలో ప్రవేశపెడితే ఈసారి 10% పైగా ఈ బడ్జెట్ పెంపు ఉండబోతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి 3,26,000 నుంచి 3,30,000 కోట్ల వరకు బడ్జెట్ ఉండవచ్చని ఒకవైపు ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటికే బడ్జెట్లో అనేక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు భారత్ ఫ్యూచర్ సిటీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక మూసి పునర్జీవనానికి ప్రాధాన్యతనివ్వబోతున్నారు. దీనికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన ప్రాధాన్యతను ఈ బడ్జెట్లో ప్రథమంగా ఉండబోతుందని తెలుస్తోంది. మెట్రో రైలును విస్తరించి రవాణా సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతుంది. ఇటు మహిళా సంక్షేమం, అదేవిధంగా మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు ఇక విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే పాఠశాలలు, అదేవిధంగా ఇతర రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఇటు అల్పాహారానికి సంబంధించిన విషయంలో ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నదే కాకుండా ఈసారి బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు ఇక ప్రధానంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఏదైతే పెండింగ్గా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించిన మరమ్మతులకు సంబంధించిన అంశంలో కానీ ఈ బడ్జెట్ సందర్భంగా ప్రధానంగా నిధులను కేటాయించి వాటి మెయింటెనెన్స్కి సంబంధించిన విషయాలను కూడా అత్యధిక ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటు మహిళా శిశు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు వీటితో పాటు ఇంకా అనేక రంగాలు, ఇటు ఇండియన్ ఒకవైపు రెసిడెన్షియల్ స్కూల్స్, మరొక వైపు అటు యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేసేందుకు అవసరమైన విధంగానే ఈ బడ్జెట్ రూపకల్పన చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగానే బీసీలకు కూడా ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. బలరాం, సరే, అంటే గత బడ్జెట్లతో పోలిస్తే ఈ బడ్జెట్ ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది, ఎంత జాగ్రత్తతో ఈసారి బడ్జెట్ స్వరూపాన్ని డిజైన్ చేశారు?
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2047 టార్గెట్గా ఒకవైపు రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 2034 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీ వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను పెంపుడు కానీ, ఆదాయాన్ని రాబట్టుకోవడం కానీ, ఖర్చు చేయడం కానీ దానిపైన కూడా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2047 కల్లా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకు పోతుంది. దీనికి అనుగుణంగానే ఈ బడ్జెట్ రూపకల్పన చేసిందని మనకు సమాచారం అందుతుంది. బలరాం, అంటే సరే ప్రజా ప్రభుత్వం చెబుతూ ఉంటారు, ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా ఏమైనా సంక్షేమ పథకాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందా ఈ బడ్జెట్ ద్వారా? అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్న పథకాల్లో గతంలో కాంగ్రెస్ అధికారంలో రాకముందు ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించిన హామీలు ఇచ్చిందో అందులో ఇప్పటికీ కొన్ని మిగిలి ఉన్నాయి. అందులో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటివరకు అమలు చేయలేదు. మరొక వైపు పెన్షన్లను 2016 నుంచి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పింది. అది కూడా హామీ ఇచ్చింది. అవి కూడా చేయలేదు. అయితే వీటన్నిటిపైన కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఇటు ఆర్థికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ 2 స్కీమ్ల అమలుకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తిగానే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ చారి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. అంతకంటే ముందు ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను ఆలయంలో నల్లపోచమ్మ వారి విగ్రహం దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కూడా కాబోతోంది. కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు సంబంధించి ఆమోదాలు లభించే అవకాశం ఉన్నాయి. అంతకంటే ముందు ప్రజాభవన్లో బడ్జెట్ ప్రతులకు సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 3,30,000 కోట్లతో పద్దును ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకునున్నారు. ఇప్పటికే ఆయన ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. అంతకుముందు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. తెలంగాణ బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు. వీటితో పాటు పలు బిల్లులకు, కొన్ని సవరణలకు కూడా కేబినెట్లో ఆమోదం లభించనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో మంత్రి ఉత్తమ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే సమయంలో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు దిశగా ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. 2026-27 వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన పథకానికి, నీటి పారుదల, విద్య, స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్యానికి, స్పోర్ట్స్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా కిడ్స్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకురానున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య సామాగ్రి, ఇతర అవసరమైన వస్తువులను అందించనున్నారు. అదేవిధంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి కొత్త ఆలోచనలు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता